రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ 3వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. వ్యవసాయ ఏడీ బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన అతిథులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ నిధులను అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా, నులుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు బండారు మురళి, భోగిరెడ్డి కొండలరావు, ఏఎంసీ చైర్మన్ ముద్రగడ రమేష్, వివిధ గ్రామాల సొసైటీ అధ్యక్షులు, అధిక సంఖ్యలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఒకటే ఈ విషయాలన్నీ టోటల్ డీటెయిల్గా ఇందులో నేను నోట్ చేసుకొచ్చిన ప్రతి అంశాన్ని అలా టిప్ మీద అలా మాట్లాడేసాడు ఆయన ప్రతి అంశాన్ని లిప్ టిప్ మీద ఉంది ఆయనకి. మనం అంటే నేను కవిత చూడాలా, చదవాలా, మీకు చెప్పాలా, లిప్ టిప్ మీద ఉంది. అవునండి, ఆయన పూర్తి చేసి మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. మనం లోకల్గా అయితే మటుకు మనం చేసుకోవాలంటే నేను 2 అంశాలు కాలువల విషయంలో మనం కొంచెం ముందుగా ఉన్నాం, కానీ ఇంకా మరింత సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం టైలెండ్లో ఉన్నాం. మనం కాలువ చివరన ఉన్నటువంటి మనిషి, కాలువ చెరువు చివరన ఉన్నట్టు కూర ఏమైంది, కాలంలో బద్దలాసిపోయి తవ్వులు వచ్చి కొట్టుకుని కాలం నుంచి ఆ ఒడ్డు తెచ్చుకోవడానికి. అటువంటిది వేళ మన రైతు సంఘం ప్రెసిడెంట్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ర్యాపో మెయింటైన్ చేస్తాం. ముఖ్యంగా రామకృష్ణారెడ్డి గారిని నేను ఎప్పుడు కూడా కొనియాడుతూ ఉంటాను. ఎందుకంటే పాపం ఎప్పుడు అడిగినా కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వదలమన్నా, ఏం చేయమన్నా దేనికి అడ్డుపెట్టినాయని ఖచ్చితంగా పైన చేస్తామని మన పైన ఉన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారికి ఇక్కడి నుంచి మీ అందరితో రైతుల తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన ఇరిగేషన్ శాఖ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఇది 4వ పంట మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ ప్రతి అంశంలోని మనకన్నా ముందే వాళ్ళే చాలా చెరుకు పడితే వాళ్ళు ఎలర్ట్ అవుతున్నారు. ఏదైతే 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారంగా ఈ సంవత్సరంలో 3 సార్లు కూడా మొత్తం 7,000, 7,000, 6,000, 20,000 రూపాయలు చేయడం జరిగింది. నాడు దీనికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9,000 కోట్లు రావాలి. నియర్లీ 15 కోట్లకు 9,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి. అలాగే మన తూర్పు గోదావరి జిల్లాలో కాకుండా మన కాకినాడ జిల్లాలో 1,50,000 మంది రైతాంగానికి మనకి 84 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చెప్పాలంటే మరి కరప మండలానికి అయితే 8,135 మందికి, అలాగే మరి రూరల్లో 1,928 మందికి, మొత్తం అన్ని కలిపి 10,037 మందికి రైతులు ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా మనం అందరికీ కూడా ప్రతి ఒక్కరిని రైతాంగానికి ఏ రకమైన హామీ ఇచ్చామో వారందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా 10 చెట్లు ఉన్నటువంటి భూమి ఉంటున్న రైతాంగానికి అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. 7,000 ఒకసారి, 7,000 ఒకసారి ఇచ్చి మిగతా 6,000 ఈ రోజున ఎవరి ఖాతాల్లో వారికి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రేపటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దానికి ముందుగా ఈ ప్రజాప్రతినిధుల యొక్క సమక్షంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేసే విధి విధానాలు ఒకసారి మీ అందరికీ కూడా చెప్పాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కరప మండలం దగ్గర వృత్తులకి 8,156 మందికి ఇప్పటి వరకు కూడా కరప మండలంలో లబ్ధి పొందిన రైతులందరూ కూడా ఉన్నారు. సుమారు 17,78,00,000 రూపాయలు ఈ కరప మండలంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఇద్దరు కూడా సంయుక్తంగా ఆలోచించి ఈ సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి రైతుకి అనేక రకాల కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వంలో చేయడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ తెలిసింది, మీ అందరికీ ఇబ్బందికరమైన ల్యాండ్ టైటింగ్ యాక్ట్
టెండర్ కూడా మరి రద్దు చేయడం కూడా జరిగింది. పంటలు పండించుకోవడానికి అవకాశమే ఇవ్వకుండా, పండించిన పంటను కూడా సరైన గిట్టుబాటు ధర ఇవ్వకుండా, అలాగే ఏదైతే అమ్మగానికి కూడా రైస్ మిల్లర్లు కూడా కొనకుండా ఇబ్బంది పడిన రోజుల నుంచి ఈ రోజున రైతులందరూ కూడా వారి ఏదైతే కష్టాన్ని ఏ విధంగా చెప్పుకోవాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా ఏకైతులు ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని నెగ్గించారంటే ముందుగా రైతులకు పాదవందనం చేసుకోవాలి. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కేంద్రంలో నరేంద్ర మోదీ గారు 2019లో మొదలెట్టి 22 విడతలుగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే కార్యక్రమం ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తున్నారు. అలాగే దానికి తోడుగా మన కూటమి ప్రభుత్వం, మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరి సారథ్యంలో ఇక్కడ 14,000 రూపాయలు, నెలసి 20,000 రూపాయలు ఈ రోజున సంవత్సరానికి రైతుకు అందుతుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు హామీని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవడం జరిగింది. అలాగే రైతులకు అన్ని విధాల, అంటే ఒక రకం కాదు, ప్రతి రైతుకి మంచి జరగాలనే ఉద్దేశంతో ఏలూరులో కోకో ఫార్మ్ సిటీ ఏర్పాటు చేయడం జరిగింది సుమారు 200 ఎకరాల్లో. ఇది కాకుండా బిందు సేద్యం కానీ రైతులు ఇస్తున్నారు 90 to 100% బిందు సేద్యం చేసేవారికి. అలాగే నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలనే దిశగా రైతుల్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ విధంగా ప్రతి కార్యక్రమంలోనూ రైతులకు, అన్ని రకాల రైతులకు, అంటే మెట్ట ప్రాంత రైతులు అవ్వచ్చు, లేకపోతే మామూలు వ్యవసాయ రైతులు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలాగా మనకి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. గత ఎలక్షన్ ముందు మన ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చరు అని వైసీపీ వాళ్ళు పదే అరిచేవారు. కానీ ఈ రోజు వాళ్ళు ఇచ్చింది ఎంత అంటే 7,500 వైసీపీ వాళ్ళు ఇచ్చింది సంవత్సరానికి రైతులకు. మనం ఇంచుమించుగా రెట్టింపు మాట 14,000 ఇచ్చాం, ఇచ్చి చీపించాం. అది గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు. మీ ప్రచారాలన్నీ బూటకాలు అని నిరూపితమైంది. అంతేకాకుండా రైతులకి వాళ్ళ ప్రభుత్వంలో 2019 తర్వాత కొత్త రిజిస్ట్రేషన్ లేవు వాళ్ళకి. మన ప్రభుత్వంలో ఏ రోజైనా సరే మీరు లీజ్ తీసుకుంటే లీజ్ దారుడిగా మీకు వస్తుంది,